పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులతో సుమారు 9 లక్షల వ్యయంతో నూతన బొలెరో పోలీస్ వాహనాన్ని బహుకరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలనే లక్ష్యంతో అందించిన ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ స్వయంగా వాహనాన్ని నడిపి ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు పోలీస్ శాఖకు ఆధునిక వసతులు, వాహనాలు అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చోరీలు, వివాదాలు, అత్యవసర సంఘటనల సమయంలో పోలీసులు మరింత త్వరగా చేరుకునేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజల భద్రత విషయంలో ఎప్పుడూ ముందుండి సహకరిస్తున్నారని, పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, సీఐలు రవికుమార్, ఆది, ఎస్ఐలు రవికుమార్, స్వామి, కూటమి నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కొత్త వాహనం ప్రారంభంతో పోలీస్ శాఖకు మరింత ఉత్సాహం లభించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. Your eyes on screen and do it. So it's like triangulation technique. సరే ఓకే సార్ మొబైల్ తీ తాతజీ గారు నుంచోడు సరే అన్న ఇట్లా చూడండి సార్ సార్ ఒకసారి సార్ డిఎస్పీ గారు కొంచెం అన్న దీంట్లో పెట్టండి డొక్కు దీంట్లో పెట్టి ఇప్పుడు నుంచోండి మామూలుగా డిఎస్పీ గారు నుంచోండి నేను చెప్తున్నానండి ఊళ్ళో కార్యక్రమం నమస్తే. నాకెందుకు మీరు కూడా ఈరోజు గెస్ట్ నెంబర్ వచ్చిందా? నెంబర్ టీఆర్ నెంబర్ వచ్చింది సార్. టీఆర్ నెంబర్ అందరికీ తమకు పెట్టింది. మరి అందరూ ఏం చెప్తున్నారు? ఎక్కడ ఏం చెప్పారా? మన రూల్
ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు డొనేట్ చేసిన దాతలందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మాకు వచ్చిన ల్యాప్టాప్స్కోపీ ద్వారా సర్వీసెస్ అందిస్తామని దాన్ని ఎక్కడ మోపడేయకుండా వర్కింగ్లో ఉంచి ఉత్తమ సేవలు అందిస్తామని నమస్కారం. ఈరోజు స్థానియ ఎమ్మెల్యే గారు ఆనరబుల్ విప్ గవర్నమెంట్కి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గవర్నమెంట్ తరఫున పర్సనల్ తరఫున ఒక వెహికల్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అండర్ సిఎస్ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున హృదయపూర్వక సార్కి ధన్యవాదం తెలుపుతున్నారు. సార్ ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్, చాలా ప్రాక్టికల్గా పర్సన్ ఉంటున్నారు. ఈ మన ఇంపార్టెంట్ ఉంటే మనకి వెహికల్ ఫర్ ఎఫెక్టివ్ పోలీసింగ్, దాని ముందు CCTVs గురించి ఆర్ సపోర్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అందరి విషయాల్లో సార్ ఈజ్ వెరీ అహెడ్. ఈరోజు కూడా ఈ సందర్భంలో ఈ వెహికల్ మనకి ఇచ్చేస్తే విల్ మేక్ షూర్ ఈ ఫ్యూచర్గా పోలీసింగ్ తాడిపల్లిగూడెంలో ఓవరాల్ వెస్ట్ గోదావరిలో ఇంటిగా పూర్తిగా చేసేస్తాము. బెటర్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఇచ్చేస్తాము యాజ్ పర్ ద డిక్టాట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఏమైనా ఉంటే వీఆర్ ఆల్ టుగెదర్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్. అందరు ఎమ్మెల్యే గారు ద్వారంలో మన ఆల్ సిఐ గారు SI గారు వీఆర్ హియర్ టు సర్వ్ ద పబ్లిక్ ఈవెన్ బెటర్ ఫ్రమ్ హియర్ ఆన్. మీ తరఫున మీ సార్కి మీరు అందరి సపోర్టర్స్కి చాలా చాలా ధన్యవాదం సార్. థ్యాంక్స్ సార్. నమస్కారం. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకంటే వెహికల్స్ లేక నైట్ పెట్రోలింగ్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. చాలా చోట్ల గంజాయి ఎక్కువ ఉండడం, యువత పాడైపోవడం లాంటి నైట్ పెట్రోల్కి వెళ్ళమంటే జీపులు ఆగిపోయే పరిస్థితి. మరి అది గమనించిన తర్వాత SP గారు కూడా చెప్పాం. ఆయన కూడా మరి మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో 3000 జీపుల్ని మొత్తం మనం కొనడానికి ఆల్రెడీ మనం తీర్మానం చేసాం. కానీ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కొనలేకపోతున్నాం. కాబట్టి ముందు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం పోలీసులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేయవలసిన అవసరం మన బాధ్యతగా గుర్తించి ఈరోజు మరి రూరల్ స్టేషన్లో ఒక జీపు, అదేవిధంగా టౌన్ కూడా ఒకటి నా ఫ్రెండ్స్ ఎవరో P4లో కొనిస్తా అన్నారు, వాళ్ళకు కూడా మహేంద్ర ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది మన బాధ్యతగా ఫీల్ అవుతున్నాం, అంతేగాని ఇది గొప్ప కోసం కాదు. ఇది ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. కాబట్టి వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని వీచేసిన మన SP గారికి, అదేవిధంగా DSP గారికి, CIలకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీరు దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. నైట్ పెట్రోలింగ్ చేయండి. అదేవిధంగా గంజాయి అనేది ఇక్కడ లేకుండా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకేదైనా అసాంఘిక శక్తులు తలెత్తినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దాన్ని మరింత బాగా చేయాలి. అదే మనకు వచ్చిన ఏదైతే అపవాదులు ఉన్నాయో ఇవాళ ACB ట్రాబుల్ కానీ ఇలాంటివన్నీ లేకుండా మనకు మంచి పేరు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ SP గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా నేను డెఫినెట్గా తాడేపూడి యొక్క ప్రజల యొక్క మానవ ప్రాణాలు కాపాడతారని ఆశిస్తూ ఈరోజు ఈ వెహికల్ SP గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.